మేడ్చల్ జిల్లా నిజాంపేట సర్కిల్లో ఫర్నిచర్ దుకాణాలలో సంభవించిన భారీ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ప్రమాదంలో దగ్ధమైన ఫర్నిచర్ దుకాణాలను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. రోడ్డు పక్కన తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసే ముందు యాజమాన్యాలు 1-2 సార్లు ఆలోచించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అగ్నిమాపక శాఖ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఒక్కొక్క షాప్ లో ఎంత మెటీరియల్ ఉంటుంది? 30 లక్షలు, 35 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు అట్లా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది. ఆంధ్ర నుంచి అట్లా మంచి పని చేశారు. బట్ ఇక్కడ ఏమైంది, మన అనాథరైజ్ గా కట్టుకున్నాం. సరే అది ఓకే, అనాథరైజ్ గా దాని కూడా నేను ఏమనట్లేదు. ఇక్కడ నువ్వు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఫైర్ అనేది అంతా ఫర్నిచర్ పెడుతున్నారు. ఫర్నిచర్ ఇప్పుడు అయ్యే కూడా అన్ని మన నాంపల్లిలో తగలబడ్డది కూడా ఫర్నిచర్ చూడండి, 5 చనిపోయారు. మేము పొద్దున్న లేస్తే ముచ్చుకుంటున్నాం. మా మాటల్లో చేరట్లా జనాలు నేర్చుకోవాలి. ఫర్నిచర్ షాపులు కానీ, ఏదో ఈ మ్యాట్రెస్లు, పరుపులు, బట్టలు అయ్యే షాపులు కానీ ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ అవుతుందో అది తెలుసుకోవాలి. బాధపడి ప్రయోజనం లేదు. దీని గురించి మనం అవగాహన పెంచుకోవడం, దానికి ఎలా చేయాలని చూసుకోవాలి. బాచుపల్లి మన గండిమైసమ్మ నుంచి మియాపూర్ వెళ్ళే ఈ రోడ్లో బాచుపల్లి ప్రాంతంలో నిన్న రాత్రి 10:45 ఆ టైంలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. దీంట్లో దాదాపు 22 షాపులు, ఏదైతే ఈ ఫర్నిచర్ అమ్మేటటువంటి షాపులు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది. 22 మొత్తం పూర్తిగా కాలి దగ్ధమైపోయినాయి ఇదంతా కూడా. దీనికి బేసిక్ రీజన్ కూడా ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ దీంట్లో అది కనెక్షన్ ఏదైతే అక్కడ షార్ట్ సర్క్యూటో, లేకపోతే అక్కడ సడన్గా వైర్లు తెగి అక్కడి నుంచి వచ్చినటువంటి స్పార్కులు, లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ఫ్లేమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ అంటుకోవటం. అండ్ ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో, కుర్చీలు, బల్లలు, లేకపోతే బీరువాలు, ఇట్లాంటి రకరకాల చెక్కతో చేసినవన్నీ కూడా ఇక్కడ ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు కుటుంబాలు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళు సిలిండర్స్, కిచెన్ ఇదంతా కూడా ఉంటుంది. అది కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేసింది. సో ఒకటి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ అనేది మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఒక స్పార్క్ వస్తే కనుక ఆ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ మీద పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నిటిని మనం తీసుకొని, ఇప్పుడు ఈ వైరు కాలుతుంది అని ఎవడు అది ఊహకందని విషయాలు ఇట్లాంటివి. బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు, బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్, అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. రేపు ఎవరన్నా ఏది బట్టలు, గార్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్. ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఏది కెమికల్స్, లేకపోతే ఇట్లా యాసిడ్, బ్యాటరీలు ఇట్లాంటి అవి కూడా ఇన్ఫ్లేమబుల్. అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లో, లేకపోతే ఇది అనాథరైజ్గా వాళ్ళు కట్టుకున్నది. అందుకోసం వాళ్ళెవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అంతా చిన్న వాళ్ళు పాపం కష్టపడి 25 లక్షలు, 30 లక్షల ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ పెట్టిందంతా కూడా వాళ్ళ సంపాదన అంతా ఒక రోజులో బుగ్గిపాలైందనమాట. సో దీనికి మనం అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటిది రావాలో రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ద్వారా